సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడు గ్రామంలో స్కై బ్లూ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక విగ్రహం వినూతనంగా డీసీఎం వ్యాన్ లో ఉయ్యాల గణపతిని నెలకొల్పారు. సాధారణంగా ఎక్కడ వినాయకుడిని నెలకొల్పాలంటే ఒక షెడ్డుతో కూడిన మండపాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఈ గ్రామంలో మాత్రం విచిత్రంగా డీసీఎం వ్యాన్ లోనే ప్రత్యేకంగా ఉయ్యాలను ఏర్పాటు చేసి 9 రోజులుగా భక్తి శ్రద్ధలతో గణపతుడికి పూజలు నిర్వహిస్తున్నారు. యూత్ సభ్యుడు అమరీందర్ రెడ్డి మాట్లాడుతూ 16 మంది యువకులు గత 14 ఏళ్లుగా చీకుడు గ్రామంలో వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది కూడా సరికొత్త రీతిలో వినూత్నంగా నెలకొల్పుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యుడు తౌడాబాబు, అమరీందర్ రెడ్డి, పున్నాబాబు, గుర్రం సాయి కుమార్, బృందనగారి నవీన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అమరీందర్, మాది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడు గ్రామం. మేము ఈ గ్రామంలో స్కై బ్లూ యూత్ అసోసియేషన్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరం ఒక యూత్ ఏర్పాటు చేసుకొని గత 13 సంవత్సరాలకి వెళ్ళి మేము విగ్రహారాధన చేస్తున్నాము. చివరి సంవత్సరం మేము మట్టి వినాయకుడిని మేము విగ్రహారాధన చేసినాము. ఈసారి వినూత్నంగా ఉండాలని చెప్పేసి, ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి మేము ఈసారి ఈ వ్యాన్లో మేము ఉయ్యాల వినాయకుడిని మేము విగ్రహారాధన చేసినాము. ఎందుకోసం అని అంటే వర్షానికి కానీ దానితో పాటు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండడానికి వీలుగా ఇది మేము వ్యాన్లో మేము ఈ విధంగా డిఫరెంట్గా ఆలోచించి చేసినాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ తోటి ఉండి కొత్త కొత్త పద్ధతులు అలవర్చుకొని కొత్త కొత్త విధానాలలో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని, ఈ విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగించి కొత్త కొత్త విధానాలు అందరికీ ఇవ్వాలని చెప్పేసి స్కై బ్లూ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈ వినాయకుడిని ఈ సంవత్సరం ఏర్పాటు చేసినాం. తర్వాత సంవత్సరం కూడా ఇంకా వినూత్నంగా వేరే ఏర్పాట్లకు మేము సన్నాహకాలు చేస్తున్నాము.